వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం కూడలిలో CITU ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు CH అమ్మానాయుడు మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ చమురులో 50% వాటా రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు, కార్మికులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక ప్రజలపై భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాము. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సామాన్యుల మీద భారాలు మోపడం అనేది అన్యాయం. ఇప్పటికే పెరిగినటువంటి ధరల వల్ల విపరీతంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ములిగే నక్కపై తాటికే పడ్డట్లుగా ఈరోజు డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యులు నడ్డివిరచడం అన్యాయము. ఒక పక్కన మాట ఈరోజేమో ఉపాధి లేక, సరైన వేతనం లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజేమో సామాన్యుల మీద భారాలు తగ్గించాల్సింది పోయి పెంచడం అన్యాయం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గించి ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం ఈ తగిన గుణపాఠం తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు శ్రీ తమ్మన్నాడు, CITU జిల్లా అధ్యక్షుడు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి, ప్రజలపై భారాలు వేయొద్దు, పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సుమారు 920 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. జిల్లా ఉప అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి, MRO చంద్రశేఖర్, మండల అధికారి గోపికృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రోజు ఏరియల్ సర్వే ద్వారా చేశారు. ఆడ రైతులు ఎవరుంటారో తెలియదు, ఆ రైతుల పక్కలకి ఎక్కడి వరకు ఉంటావో తెలియదు, తోపు మాన్యాలు ఉండవు, గవర్నమెంట్ భూములు ఉండవు, ఇనాం భూములు, అన్ని రకరకాల ఎప్పుడైతే మనము చూడనటువంటి అన్ని సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సమస్యలు అన్ని కూడా రీసర్వే ద్వారా మొదలైనవి. అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత ఈ రీసర్వేను ప్రజలకు ఏ విధంగా అయితే మనకు మంచి జరుగుతుంది, ప్రజలకు అందరికీ కూడా చుట్టుపక్కల మనం ఏ గ్రామం అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ గ్రామంలో సర్వే జరిగేటప్పుడు ఆ గ్రామ రైతాంగానికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అందరికి తెలియపరిచి చేస్తే రైతులందరూ కూడా సర్దుకుంటారు, అందరూ బాగుపడుతుంది. ఎందుకంటే ఇంకా రాష్ట్రంలో పట్టదార పాస్బుక్లు వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఆనాడు. మరి అటువంటి దానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జాయింట్ LP నంబర్లు సమస్యలు ఏదైనా ఉంటే కూడా రైతులను కూర్చోబెట్టుకుని మధ్యవర్తిత్వం ద్వారా నడుపుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకుని పట్టదార పాస్బుక్స్ అన్ని కూడా ఇష్యూ చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీ మండలానికి వచ్చేసరికి దాదాపు 5 గ్రామాలు కూడా కంప్లీట్ చేశాం. త్వరలోనే అన్ని కూడా మిగిలినటువంటి గ్రామాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే రైతాంగం ఇప్పటికే క్రయ విక్రయాలు లేక వ్యవసాయాలకు ఒక పక్క వ్యవసాయ పనులు, ఓ పక్క ఈ పనుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లోనే విలేజ్ సర్వేర్ ఉంటాడు, మండల సర్వేర్ ఉంటారు. ఎప్పటికప్పుడు ఎన్ని గ్రామాలు దాదాపు మీ గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ సమస్యలు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్క్రిప్ట్ వద్ద వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణ లోపాలు, భద్రతా చర్యల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని, తాత్కాలిక భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు, విలేకరులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వాళ్ళ చుట్టాలే అంట. అదో ఎల్లో గ్రీన్ డ్రెస్. మార్కాపురం పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన తన స్వగృహం నుండి కలెక్టరేట్ వరకు 6 కిలోమీటర్లు, అక్కడి నుండి పీజీఆర్ఎస్ వేదిక వరకు మరో 6 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు కూడా ఆయనతో కలిసి సైకిల్ నడిపారు. అనంతరం మొక్కలు నాటి సీడ్ బాల్స్ తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మనం త్వరలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పర్యావరణ దినోత్సవం అంటే మన ప్రాంతంలో మనం పర్యావరణంగా పరిశుభ్రంగా ఉంచుకోవటం, రెండవది ముఖ్యంగా కాలుష్యాన్ని నియంత్రించడం అనేది మనం చేయాల్సినటువంటి ముఖ్య పని. ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఒక రోజు పరిగణన తీసుకొని ఆ రోజుని అందరూ కూడా కాలుష్య దినోత్సవం అని చెప్పి ఈ రోజు ఏర్పాటు చేయటం, ఈ రోజు దాంట్లో భాగంగా ఈ మొక్కలు నాటడం కానీ, అలాగే సీడ్ బాల్స్ ను తయారు చేసి సీడ్ బాల్స్ ద్వారా ఈ యొక్క గ్రీనరీని పెంచడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని సహకరించాలి. కేవలం ఏదో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కరు చేస్తేనే ఇది సరిపోదు. స్వచ్ఛందంగా ఎవరికి పాటికి వాళ్ళు ప్రజలందరూ కూడా ఇది మాకు సంబంధించినటువంటి అంశము, మా ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి దీన్ని మేమే అధిగమించాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి వచ్చే ప్లాస్టిక్ ని కంట్రోల్ చేస్తూ సాధ్యమైనంత వరకు మన ప్రాంతాన్ని మనం పరిరక్షించుకునే విషయంలో అందరూ శ్రద్ధ తీసుకొని ముందుండాలని, నడిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇది అందరికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు కాబట్టి దీన్ని దయచేసి అందరూ సహకరించి ఒకరికొకరు నిర్మల్ జిల్లా మామడ మండలం ఆరేపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు అటవీ శాఖ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు మొక్కల పెంపకం అవసరమని వారు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యమని కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు. సంరక్షించడం అన్ని జీవుల పరస్పర అనుసంధానం గురించి ప్రతి సంవత్సరం వీళ్ళంతా ఖచ్చితంగా అక్కడ మొక్కలు నాటారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకొక కొన్ని ఇన్సిడెంట్స్ మేము చూసాము. అదేంటంటే మన హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది రైతులు మీ పొలాల్లో ఏం చేస్తున్నారు, కాల్చి పెడుతున్నారు. అవునా కాదా? ఎంతమంది కాల్చారు? ఎక్కడ కూడా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మీ అక్కడ దయచేసి అక్కడ మంట పెట్టవద్దు. పెడితే పొగ వస్తుంది. అక్కడ ఎవరైతే మొత్తం చుట్టుపక్కల వాతావరణం కాలుష్యం అయిపోతుంది. చుట్టుపక్కల రైతులు అది దాంట్లో కూడా మేము చూసాము. మొన్న ఒక మండలంలో సోను కానీ తామనం చేయకూడదు. మూడో అంశం అనేది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మనం ప్లాస్టిక్ వాడుతున్నాము. ఈ ప్లాస్టిక్ వాడడం అనేది కొంత మనం తగ్గించాలి. మీ ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయా? ప్లాస్టిక్ బాటిల్స్ లో ఎంతమంది నీళ్లు తాగుతారు? చాలా సార్లు బాధ అనిపిస్తుంది. పెద్ద పెద్ద మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఫారెస్ట్ ఫైర్ తొందరగా ఆగదు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి మన వంతు మన సహకారం అందిద్దాము. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ రోజు మనందరం కూడా ఈ పర్యావరణానికి బద్దులమై ఉంటామని మరొకసారి ప్రతిజ్ఞ చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అటవీ జంతువులకు నేను బాధ్యతాయుతమైన పర్యాటకుడిగా ఉండి సంరక్షించడం అన్ని జీవుల పరస్పర అనుసంధానం గురించి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ముంబై 65 జాతీయ రహదారిపై విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా పరిశీలించారు. రుద్రారం నుండి ముత్తంగి పటాన్చెరు వరకు జరుగుతున్న పనుల్లో జాప్యం, నాణ్యత లోపాలపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రహదారి వెంట ఉన్న కాలువలో ఆక్రమణలకు గురైన విషయంపై ఇరిగేషన్ జాతీయ రహదారి విభాగ అధికారులను సీరియస్గా ప్రశ్నించారు. పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అయ్యే మేము 20 days తర్వాత మళ్ళీ వస్తాము మీరు అనుకున్నారు అంటే ఈ రోజు అయితే అయిపోయింది. How will you solve this issue? What is the channel with pushing కాదు ఛానల్స్లో ఉంటాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి రాఘవరావు సూచించారు. పాఠశాల ప్రాంగణాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలులో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల్లో శుభ్రత అలవాట్లు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. సార్ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఆయన ఉపాధ్యాయుల పక్షపాతం ఇంత బాగుండాలి అనేటువంటి ఆలోచన చాలా మంది అధికారులకు ఉండదు. కానీ చిన్న పేపర్ కావాలంటే కనుక్కోండి. నేను పనిచేసినప్పుడు ఒక చిన్న పేపర్ కూడా కనపడదు. క్యాంపస్ మొత్తం 2 సార్లతోటి క్లీన్ చేపిస్తా, ఆయాలతోటి. బిఫోర్ మిడ్ డే మీల్స్ అప్పుడు క్లీన్ చేపిస్తా, ఆఫ్టర్ మిడ్ డే మీల్స్ అప్పుడు కూడా క్లీన్ చేపిస్తా 2 times. అయితే వాళ్ళు తుడిచి మధ్యాహ్నం 2 తర్వాత నిద్రపోతుంటారు రూమ్లలో. అంటే నిద్ర అంత వచ్చేస్తుంది వాళ్ళకు, అంటే ఎక్కువ కష్టపడ్డారు కదా. మీరు ఎలా ఉన్నారంటే ఆయాలు పని చేసి వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఫీలింగ్ మీరు ఎక్కువ ఉంది. దయచేసి అలా చేయగలరు. భోజనం పెడుతున్నారు, ముందు ఆ బండలని క్లీన్ చేసి భోజనం పెట్టే కూర్చోవాలి పిల్లలను. తర్వాత భోజనం తర్వాత మళ్ళీ అక్కడంతా అది పడిపోయింది కదా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్థానిక నూతన నటీనటులతో రూపొందుతున్న త్రిముఖం చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు నల్లపోతుల శివకుమార్ దర్శకత్వంలో సిఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఉమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రుచిక ప్రెజెన్స్ సమర్పిస్తున్నారు. సహాయ దర్శకులుగా పోక్షిత్, మంజు, ఛాయాగ్రాహులుగా యోగి, మసూద్ పనిచేస్తున్నారు. మదనపల్లి యువ ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించే ఈ చిత్రం విజయవంతం కావాలని బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉంటే ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అతి త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరికి నమస్కారం అండి. నా పేరు శివకుమార్. మదనపల్లిలో మేము ఒక సినిమా తీయబోతున్నాం. ఆ సినిమా పేరేంటంటే త్రిముఖం. ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ మూవీ తీయబోతున్నామండి. దయచేసి మీ అందరి ప్రేమ ముందడుగు వేస్తున్నామండి. దీనికి ప్రొడ్యూసర్గా ఉమేష్ గారు, అలాగే మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరి పెద్దల్ని వాళ్ళ ఆశీర్వాదాలతో మేము ఈ అడుగు ముందుకేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నేను మీ జ్యోతి ఈవెంట్స్ జ్యోతిని. మన మదనపల్లిలో ఒక మంచి మూవీ తీస్తున్నాడు మన శివ డైరెక్టర్. కంగ్రాచులేషన్ శివ. నిజంగానే ఇంత మంచి అవకాశం ఎవరికి రాదు. మన మదనపల్లిలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మంచి అవకాశం ఇస్తున్నాడు శివ. ఫస్ట్ మన మదనపల్లిలో యాక్ట్ చేయాలి అనేసి ఇంట్రెస్ట్ ఉంటే అందరూ ప్రతి ఒక్కరూ మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, కాల్ చేయండి. మన ఆఫీస్ కాడికి వచ్చి మీకు కావండి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. మన మదనపల్లిలో మరికైలు శివాలయం, మంచి ఒక దేవుడు శివాలయం. మన మదనపల్లిలో ఒక మంచి డైరెక్టరు అందరికి ఫస్ట్ మన మదనపల్లికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అన్న. అందరికీ నమస్కారం. మేము మదనపల్లిలో సిఎస్ఆర్ ప్రొడక్షన్లో మరియు రుచిక ప్రెజెంటేషన్లో శివాన డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాం. మా డిఓపిగా మసూద్ అని ఉన్నారు. ఇంకా ఇదంతా మా క్రూ టీం.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తాటితూరు గ్రామంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బడుమూరి సోమేశ్వరరావు బడియీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు వినూత్న ప్రచారం నిర్వహించారు. తన సొంత ఖర్చులతో ఆటోకు మైక్ సెట్ ఏర్పాటు చేసి గ్రామాల వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న వసతులు, విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆయన ప్రయత్నానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించగా ప్రచార సమయంలోనే 4 విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. కాళ్ళపైన నిలబడగలగాలి. వాళ్ళంతట విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా వాస్తవం మాట్లాడుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాలు చాలా మటుకు ప్రైవేట్ పాఠశాలలో లేవు. ప్రత్యేకంగా ఆడపిల్లల మీద శ్రద్ధ అనేది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చూపడం జరుగుతోంది. వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలోనే నిర్వహించబడుతున్నాయి. కాళ్ళపైన నిలబడగలగాలి. వాళ్ళంతట వాళ్ళు పుస్తకాల పురుగులుగా మారకుండా స్వతంత్రంగా ఆలోచించేటువంటి విధానం అవలంబించుకోవాలి. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే సాధ్యం. దీనికోసం ప్రతి సంవత్సరం 3 నుండి 4 శిక్షణ తరగతులు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇవ్వడం జరుగుతోంది. అటువంటి ఉత్తమ శిక్షణ మరియు పరిరక్షణలో మీ పిల్లల బంగారు భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోవాలి. స్కాలర్షిప్లు కూడా వస్తాయి. ఈ సంవత్సరం NMMSలో మన పాఠశాల నుండి 2 విద్యార్థినులు సెలెక్ట్ అవడం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పాలవలస గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు VBJG రామ్జీ జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు MMN పరశురామరాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా కన్వీనర్ పాకలపాటి రవిరాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మొక్కలు సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క మొక్క నాటేటప్పుడు మన తల్లిని ఏ విధంగా చూసుకుంటామో ఆ మొక్క కూడా ఆ విధంగా చూడాలని మన యొక్క బీజేపీ వాళ్ళ అభిప్రాయము. అందరూ ప్రతి ఒక్కరు కూడాను అమ్మ పేరుతో ఒక మొక్క నాటవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారి పథకాలు కూడా రైతులకు అందుబాటులో ఇస్తున్నారు. ఆ పథకాలు కూడాను ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని చూస్తున్నాను. ఇప్పుడు ఈ చెట్లు ఇప్పుడు ఈరోజు నాటిన మొక్క రేపటి దినం మనకి నీడనిస్తుంది. అదే కొన్ని పళ్ళు కూడా ఇస్తుంది. కాబట్టి ఆ చెట్లు రేపటి ప్రతి ఒక్కరు కూడా సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ఆ చెట్లు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. ఎవరు ఎటువంటి దాన్ని నరకడం కానీ చేయకూడదు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనం ముందుకు సాగాలి. జై శ్రీరామ్. ఇది ప్రపంచ పర్యావరణ జీవితం ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ పేరుని మొక్క చేశారు. ఈ మొక్కను కాపాడే బాధ్యత ఎవరిది? మీది. ప్రతి ఒక్కరు నీరు పోసి మొక్కలు కాపాడుకోవాలి. ఈరోజు ప్రపంచ పర్యావరణ జీవితం సందర్భం మీరు అందరూ ఆయన చెప్తున్నారు. ఏంటంటే చెప్పండి, మొక్కల బాధ్యత మాది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన సీనియర్ నాయకులు కమ్మరి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో పాటు పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో జనసేనలో చేరేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని, ప్రజలకు అండగా ఉండేలా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. దేశ ప్రగతికి యువత కీలకమని, యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా వేదిక పైన ఆల్రెడీ మొదటి నుంచి పనిచేస్తున్న జనసేన నాయకులు జంగం సుధాకర్ గారు మరియు గాడిపల్లి వెంకటరెడ్డి గారు, ఈరోజే నూతనంగా జాయిన్ అయిన మన పట్టణ వాస్తవ్యుడు సతీష్ గారు, రాయపూర్ మండల్ వీరన్న గారు మనోహర్ గారు, మరియు కుక్నూరుపల్లి మండల్ రాయవరం నుంచి ఒక సోదరు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అడిగేశారు
ఈరోజు నేను జాయిన్ అవడంతో నాకు మొన్న 3 days నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అన్న మేము జాయిన్ అవుతాం అంటే నేను చెప్తున్నా, ఎక్కడైతే ఏ విలేజ్లో వాళ్ళు ఉన్నారో అక్కడే ఉండండి, నేనే వచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నాను ఒక సదుద్దేశంతో అదే గ్రామానికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా పార్టీలో జాయిన్ అయినాక మొదటిసారి ఇక్కడ మా నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అంటే గతంలో నేను కొన్ని కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమం చేసిన, అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ కొత్తగా నాకు తెలిసి ఇక 1-2 monthsలో కొత్త కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో కూడా మా సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం మా కొత్త సీనియర్ నాయకులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా గ్రామాలలో, పట్టణాల్లో, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి పట్టణ ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై పంగలూరు మండలంలోని 7 కుటుంబాలు, అలాగే అద్దంకి పట్టణంలోని 600 కుటుంబాలకు సంబంధించిన స్థలాలపై 22A కింద జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి అందజేశారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ఒక 10-15 ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆర్టీలు కూడా ఇప్పుడు తీసుకొని ఒక 10-15 రోజుల లోపలే వాటిని కూడా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, జిల్లాధికారులు అన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. ఓకే, నా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పంపించిన తర్వాత ఆయన పోయినసారి మనం 15 రోజుల క్రితం మనం సంతమాడూరులో పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇవాళ మీటింగ్ పెట్టే లోపల ఒక ఇంపార్టెంట్ ఫైల్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఫైల్ ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం, నాకు తెలిసి 12 నుంచి 15 చేసి రేపొద్దున వాళ్ళు వస్తున్న అనగానే మొన్న మేమిద్దరం మాట్లాడుకొని క్లియర్ చేసి ఒక 3 వార్డులకు సంబంధించి 600 కుటుంబాలకి ఇబ్బంది జరగకూడదనే దానికోసం ఇది చేశాము. ఇట్లాంటిది ఇంకా 1-2 ఉన్నాయి. ఈ అద్దంకి ఈ ఏరియా వరకు కూడా ఉన్నటువంటి 22A భూమి అంతా కూడా మంత్రి గారు పర్సువెన్స్తో మేము మొత్తం సర్వే చేయించి దాని అంతటిని కూడా 22A నుంచి డిలీషన్స్ అయితే చేసాం. సో ఇది గొప్ప రిలీఫ్. ఏంటంటే లాస్ట్ 9 years నుంచి కూడా ఈ సమస్యలో బాధపడుతున్నారని చెప్పేసి మంత్రివర్యులు చెప్పారు. జేసీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి మేము ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి 22A సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా మంత్రి గారు దృష్టి తీసుకొచ్చారు. అది కూడా మేము తొలగించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి జే పంగులూరులో కూడా లార్జర్ ఎక్స్టెంట్లో ఉన్నటువంటి 22 కేసెస్ కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. అవి కూడా తొలగించడం జరిగింది. అన్నమయ్య జిల్లా సంపేపల్లి మండలం దద్యాల గ్రామంలో ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇటీవల 50 లక్షలతో నిర్మించిన కోడివాండ్లపల్లి సీసీ తార్ రోడ్లు పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్రాగునీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా శాశ్వత త్రాగునీరు, సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు పర్యావరణాన్ని కాపాడే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం, ముఖ్యంగా గ్రామసీమల్లో రోడ్లకు నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏ రోజు ఈ గ్రామానికి, ఈ పల్లెకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గత ఎన్నికల హామీగా చెప్పడం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూలై, ఆగస్టు నెలల్లో తప్పకుండా గ్రామాల్లో అలాగే పట్టణంలో ఉన్న వార్డులలో ఎవరైతే వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేదానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాంది. అదొక శుభవార్త. ఎందుకంటే కూటమి ప్రభుత్వం యొక్క నినాదాలు. అలాగే ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ వేసవిని
తట్టుకుండేదానికి అధికారులకు కూడా 50% గ్రామాలకు వెలుగులు నీళ్ళు ఇచ్చే స్కీమ్ కూడా రెడీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే శ్రీనివాసపురము వెలుగులు రిజర్వాయర్ కింద పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా శాశ్వత పరిష్కారంగా అలాగే విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు గంటా రవి మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో చెప్పిన అంశాలను 2 ఏళ్లలో అమలు చేశామని, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి అంటే టీడీపీనే అని పేర్కొంటూ అమరావతి, పోలవరం, భోగాపురం ఎయిర్పోర్టు, వైజాగ్ రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ప్రాజెక్టులు టీడీపీ పాలనలోనే వచ్చాయని అన్నారు. విజయనగరం అభివృద్ధి ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఆధ్వర్యంలో కొనసాగుతోందని తెలిపారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఏదైతే జూన్ 4వ తారీఖు ఉందో మరి కూటమి ప్రభుత్వంకి ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడం, ఎంత మెజార్టీతో గెలిపించారనే విషయం మరి జూన్ 4, 2024న ప్రజలు తీర్పుని మరి ఇవ్వడం జరిగింది. అలాంటి రోజు, అది ఎంత పవిత్రమైన రోజు అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా గొడ్డల పార్టీ, మరి సైకో పార్టీ నుంచి విముక్తి కలిగించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని మరి ఆ రోజు తీర్పునిచ్చారు. అలాంటి రోజున దాన్ని మరి నిన్నటి రోజున వైకాపా ప్రభుత్వం రాష్ట్రం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మరి ఇక్కడ ఉన్న గత డిప్యూటీ మేయర్ గారు కోలగట్ల శ్రావణి గారు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ గత 2 సంవత్సరాల కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ నిధులు కానీ సంక్షేమం చేయలేదు కానీ గత ప్రభుత్వం చేసిందనే. నిన్న రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అద్భుతమైన రోజండి. ఎందుకంటే ఎన్నో అరాచకాలకి, అన్యాయాలకు, భూ కబ్జాలకి, మోసాలకి తుది తీర్పుగా నిన్నటి రోజున జూన్ 4 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆయన తన నివాసం నుండి సొగనూరు రోడ్ వరకు సుమారు 6 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి పర్యావరణ హిత జీవన విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం 40వ, 4వ, 7వ వార్డులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. సహకార టౌన్ బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు, సిబ్బంది ఆయనకు మొక్కలు అందజేశారు. పర్యావరణ దినోత్సవం, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టుకు, ప్రతి నీటి చుక్క సంరక్షణకు అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క ప్రకృతి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, అదే రకంగా వాతావరణంలో మార్పులు కావచ్చు, వీటిని అన్నిటినీ కూడా సక్రమంగా ఉండాలంటే ఒక్క మొక్క నాటితే 1,00,000 మందికి జీవనాధారం అనే విధంగా ఈరోజు మొక్కల పెంపకం కావచ్చు, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకునే విధంగా మా అధినాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నా దేశం నా బాధ్యత అనే ఒక నినాదంతో యుద్ధ వాతావరణంలో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి నిత్యావసరాలు కావచ్చు, ఈరోజు ఆయిల్స్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు ఆదా చేయాలనే ఉద్దేశంతో వారిచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం శాసనసభ్యులం కానీ మా పార్టీ శ్రేణులం కూడా ఈ పర్యావరణ దినోత్సవానికి సైకిల్ మీద రావడం జరిగింది. దాదాపు మా స్వగృహం నుంచి ఇక్కడ సోగనూరు రోడ్డు వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి మేము అట్టే వెళ్తాం. అంటే ఈరోజు ఇది ఒక ఆదాయం ఎందుకు అంటున్నామంటే
ఒక్క అర్ధ లీటర్ కానీ 1 లీటర్ కానీ ఆదా చేసినా మా వాహనాల్లో ఈ రోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశము ఏదైతే యుద్ధ వాతావరణం వల్ల మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.